ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు శతవర్ష జన్మ దినోత్సవ దీక్షలు రిలీజ్ చేశారండి. ఇది 16 ఆగస్టు 2025 నుంచి 23 నవంబర్ 2025 వరకు. ఈ 100 వాటిలో ఏదో ఒక పాయింట్ని ఈ 100 డేస్ పాటించండి. ఏదో ఒక పాయింట్ని పాటించండి. చాలా బాగున్నాయండి. మన కోసమే వ్యక్తిగత దీక్షలు. 100 రోజులు ఓంకార జపము చేయుట. నెంబర్ 2 100 డేస్ జ్యోతి ధ్యానము చేయుట, సుప్రభాతం పఠించుట. నెంబర్ 3 100 డేస్ నగర సంకీర్తనలో పాల్గొనుట. నెంబర్ 4 100 డేస్ మహాగాయత్రి, సాయి గాయత్రి, మహామృత్యుంజయ మంత్ర జపం చేయుట. నెంబర్ 5 100 డేస్ లిఖిత నామ జప యజ్ఞము చేయుట. నెంబర్ 6 100 డేస్ మిత భాషణ, మృదు భాషణ చేయుట. నెంబర్ 7 100 డేస్ గంగా స్మరణము, గీతా పఠనము చేయుట. నెంబర్ 8 100 డేస్ మితాహారము, హితాహారము, సాత్వికాహారము స్వీకరించుట. నెక్స్ట్ 100 డేస్ కోరికలపై అదుపు పాటించి వచ్చిన మొత్తమును ప్రశాంత నిలయంలో జరుగు మహానారాయణ సేవకు వినియోగించుట. 10 100 డేస్ శ్రీ సత్యసాయి దివ్యవాణి వినుట, శ్రీ సత్యసాయి సాహిత్యము పఠించుట. నెంబర్ 11 100 డేస్ ఆకర్షణీయమైన పూలమాలతో స్వామిని అలంకరించుట. నెంబర్ 12 శ్రీ సత్యసాయి పద్య సాహిత్యములోని పద్యమును రోజుకొకటి నేర్చుకునుట. నెక్స్ట్ 100 డేస్ శ్రీ సత్యసాయి వాక్య విభూతులను మననము చేయుట. నెంబర్ 14 100 డేస్ మందిరము, దేవాలయము సందర్శించుట. నెంబర్ 15 100 డేస్ మాంసాహారము, మద్యపానము, ధూమపానములను పూర్తిగా త్యజించుట. నెంబర్ 16 100 డేస్ కనీసం రోజుకు 30 నిమిషములు మౌనము పాటించుట. నెంబర్ 17 100 డేస్ ఆనందమే సాయి భజన అన్న భావనతో 3 పాటలు నేర్చుకునుట, పాడుకునుట. నెంబర్ 18 100 డేస్ పిడికెడు బియ్యమును ప్రత్యేకంగా ప్రక్క నుంచి జాతీయ నారాయణ సేవకు అందించుట. నెంబర్ 19 100 డేస్ శ్రీ సాయి రామ నామ జప యజ్ఞ కలశమును పూజాగదిలో ఉంచుకొని ప్రతిరోజు కుటుంబ సభ్యులందరూ తండులార్చుట చేయుట. నెక్స్ట్ నెంబర్ 20 100 డేస్ స్వామివారి ఫోటో విభూతి ప్రసాదం రోజుకు ఒక్కొక్కరికి చొప్పున క్రొత్త వారికి ఇచ్చుట. నెంబర్ 21 100 డేస్ తపోవన పారాయణ చేయుట. నెంబర్ 22 100 డేస్ మానసికంగా స్వామివారిని దర్శించి ప్రశాంతి నిలయం చుట్టూ ప్రదక్షిణ చేయుట. నెంబర్ 23 100 డేస్ పురుషులు తెల్లని వస్త్రములు ధరించుట. అది 23 అయిపోయండి. నెక్స్ట్ సామూహిక దీక్షలు 24 నుంచి 100 వరకు చూద్దాం. నెంబర్ 24 100 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయుట. 100 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయుట. నెంబర్ 25 100 మంది పేద ఆటో రిక్షా డ్రైవర్లకు రక్త పరీక్షలు చేసి వైద్యం అందించుట, ఆటోకు స్టిక్కర్లు అంటించుట. నెంబర్ 26 జైళ్ళ సందర్శన, 100 మంది ఖైదీలకు తగు సేవలు చేయుట. నెంబర్ 27 100 ఇండ్లలో నామ సంకీర్తన నిర్వహించుట. నెంబర్ 28 100 మంది యువతతో యువ వికాసు యూత్ మీట్లు నిర్వహించుట. నెంబర్ 29 100 మంది సభ్యులతో నవ సూత్ర ప్రవర్తనా నియమావళి వర్క్షాపులు నిర్వహించుట. నెంబర్ 30 100 మోగజీవులకు పశు వైద్య శిబిరాలలో సేవలు అందించుట. నెంబర్ 31 100 మంది గ్రామీణ వ్యవసాయదారులకు అవగాహన సదస్సులు నిర్వహించి పనిముట్లు అందజేయుట. నెంబర్ 32 థాట్ ఫర్ ది డే 100 స్కూల్స్, బ్యాంకులు, ఆఫీసుల వద్ద నిర్వహించుట. నెంబర్ 33 100 మంది చిన్నారులతో బొమ్మల కొలువు నిర్వహించుట. నెంబర్ 34 100 మంది అనాథలకు రోడ్డు ప్రక్క నిద్రించు వారికి రాత్రులు దుప్పట్లు పంచే సేవలో పాల్గొనట. నెంబర్ 35 100 మంది నిష్ఠాగరిష్ఠులైన వేద పండితులను ఆహ్వానించి వారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఇప్పించి సత్కరించుట. నెంబర్ 36 100 జ్యోతులను మందిరము వద్ద వెలిగించి భజన నిర్వహించుట. నెంబర్ 37 100 స్థానిక గ్రంథాలయములకు, హాస్టల్స్కు శ్రీ సత్యసాయి సాహిత్యం అందజేయుట. నెంబర్ 38 100 మందితో అఖిల భారత మహిళా శక్తి స్వరూపుని దినోత్సవము జరిపించుట. అది నవంబర్ 19 పడింది. నెంబర్ 39 100 గ్రామములలో గ్రామ సేవలు నిర్వహించుట. నెంబర్ 40 100 మంది యువతతో సైకిల్ ర్యాలీతో గ్రామ దర్శిని, గ్రామ సేవ ఉత్సవము గ్రామ వీధులలో నిర్వహించుట. నెంబర్ 41 100 మంది 60 సంవత్సరం దాటిన మహిళలకు మాతృపూజలు నిర్వహించుట. నెంబర్ 42 100 మంది సభ్యులతో సమితి భజన మండలి వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి స్వామివారి సందేశములు, వీడియోలు, మెసేజ్లు సభ్యులందరికీ పంపించుట. నెంబర్ 43
100 మందితో శ్రీ సత్యసాయి వ్రతములు హోమములు నిర్వహించడం. నెంబర్ 44 100 మంది పిల్లలకు సాయి ప్రోటీన్ ఫుడ్ తయారు చేసి గ్రామ సేవలో పిల్లలకు అందించడం. నెంబర్ 45 100 రోజులు టీవీ సీరియల్స్ సినిమాలు చూచటం మాని వ్యర్థ ప్రసంగాలు వ్యర్థ సంభాషణలు చూడకుండుట. నెంబర్ 46 100 ఇండ్లలో ప్రేమ తరువు మొక్కను నాటుట. నెంబర్ 47 100 మంది ఇంటి వీధి గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్కు ఆప్యాయ ఆధారములతో స్వామి ప్రసాదం అందించుట. నెంబర్ 48 100 మందికి ఇంటిలో నిరుపయోగముగా అవసరమునకు మించి ఎక్కువగా ఉన్న నూతన పాత్రలు వస్తువులు నూతన దుస్తులు గ్రామంలో పంచుట. నెంబర్ 49 100 మంది క్రొత్త వారితో ప్రశాంతి సేవలలో పాల్గొనట. నెంబర్ 50 100 మంది చిన్నారులతో బాల వికాస్ నిర్వహించుట. నెంబర్ 51 100 మందిని సాయి కనెక్ట్లో సభ్యులుగా నమోదు చేయడం. నెంబర్ 52 100 మంది వృద్ధులను పండితులను వేదాధ్యాయమునకు చేయువారిని గౌరవ వాదనములతో మందిరములకు ఆహ్వానించి శ్రీ సత్యసాయి రక్షతో వారిని గౌరవించట. నెంబర్ 53 100 మంది భక్తులతో శ్రీ సత్యసాయి రథోత్సవమును నిర్వహించట. నెంబర్ 54 100 శ్రీ సత్యసాయి దివ్య పల్లకి మహోత్సవములను నిర్వహించడం. నెంబర్ 55 100 మందికి వేదాధ్యయన శిక్షణ ఏర్పాటు చేయడం. నెంబర్ 56 100 మందికి భజన శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం. నెంబర్ 57 100 మందితో రుద్రాభిషేకములు నిర్వహించుట. నెంబర్ 58 100 మందితో సహస్ర పుష్పార్చన నిర్వహించుట సహస్రనామావళి పఠించుట. నెంబర్ 59 100 మందితో లక్షార్చన లక్ష బిల్వార్చన నిర్వహించుట. నెంబర్ 60 100 మందితో హనుమాన్ చాలీస లలితా సహస్రము రామ రక్షా స్తోత్రము విష్ణు సహస్రము ఇత్యాది పారాయణలను ఏర్పాటు చేయుట. నెంబర్ 61 100 పాదుకలతో శ్రీ సత్యసాయి సహస్ర గ్రామ సేవ మహాయజ్ఞం గ్రామములలో నిర్వహించి దీక్షావ్రతమును అందజేయుట. నెంబర్ 62 100 మంది గర్భిణీలకు సేవలు అందించుట. నెంబర్ 63 100 మంది చిరు వ్యాపారులకు గొడుగులు అందించుట. నెంబర్ 64 100 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పెన్స్ అందించుట. నెంబర్ 65 100 మంది శిశువులను నవంబర్ 23వ తేదీన జన్మించిన గుర్తించి స్వామివారి దివ్య రక్షాశీస్సులను అందించుట. నెంబర్ 66 100 పురాతన ఆలయములు శుభ్రపరిచి వెళ్ళవేయుట అవసరముగా సేవలు అందించుట. నెంబర్ 67 100 మందికి సామూహిక ఉపనయనములను నిర్వహించుట. నెంబర్ 68 100 పోస్ట్ కార్డుల ద్వారా స్వామివారి సందేశం 100 ఇండ్లకు అందించుట. నెంబర్ 69 100 మంది బాల బాలికలచే తల్లిదండ్రుల తాత అవ్వల పాదపూజ నిర్వహించుట. నెంబర్ 70 100 మందికి సామూహిక సీమంతోత్సవములను నిర్వహించుట. నెంబర్ 71 100 మంది సువాసినులను శరన్నవరాత్రి ఉత్సవంలో ఆదరించి గౌరవించడం. నెంబర్ 72 100 మందితో మహిళా సత్సంగములు నిర్వహించడం. నెంబర్ 73 100 మంది మహిళలకు స్వయం సమృద్ధి వృత్తి నైపుణ్య శిక్షణలు స్కిల్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయుట. నెంబర్ 74 100 మంది భక్తులతో శ్రీ సత్యసాయి సంగీత సభలు నిర్వహించుట. నెంబర్ 75 100 మందిని సనాతన సారథి పత్రికకు చందాదారులుగా చేర్పించుట. నెంబర్ 76 100 మందితో వాక్ ఫర్ వాల్యూస్ నిర్వహించుట. నెంబర్ 77 100 మంది భక్తులతో సాధనా శిబిరములు నిర్వహించుట. నెంబర్ 78 100 మంది చిన్నారులతో బాల వికాస్ కార్యక్రమములు చేయించుట. నెంబర్ 79 100 మంది యువతతో ప్రత్యేక కార్యక్రమములు ఆటల పోటీలు నిర్వహించుట. నెంబర్ 80 100 ప్రేమ తరువు మొక్కలను మందిర ప్రాంగణములలోను స్కూల్స్ హాస్పిటల్స్ మరియు పరిసర ప్రాంతములలో నాటుట. నెంబర్ 81 100 సాయి సాహిత్య గ్రంథములను మందిరములలో ఏర్పాటు చేసి సాయి సాహిత్య వ్యాప్తికి కృషి చేయట. నెంబర్ 82 100 మందికి అనుభవజ్ఞులైన వారిచే కోలాటము చెక్క భజన వాయిద్యము మొన్నగ వాటిలో శిక్షణలు ఇప్పించుట. నెంబర్ 83 100 శ్రీ సత్యసాయి అమృత కలశములను పంపిణీ చేయుట. నెంబర్ 84 100 గ్రామ పర్తియాత్రలు స్వామి జన్మ దినోత్సవ వేడుకల నాటికి నిర్వహించడం. నెంబర్ 85 100 మంది చిన్నారులతో బాల వికాస్ సంబరములు నిర్వహించడం. నెంబర్ 86 100 మంది మహిళలకు లిక్విడ్ లవ్ రక్తదానం యాప్లో శిక్షణ ఇప్పించడం. నెంబర్ 87 100 మంది సేవాదళ సభ్యులతో సేవాదళ శిక్షణ తరగతులు నిర్వహించడం. నెంబర్ 88 100 మంది విద్యార్థులతో విపత్తుల నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ సేవల శిక్షణా తరగతులు నిర్వహించడం. నెంబర్ 89 100 భజన కీర్తనలలో నామ సంకీర్తనలు చేయట. నెంబర్ 90 100 నిమిషములు నామ సంకీర్తనలతో 1,00,000 గృహ దివ్య నామ సంకీర్తన యజ్ఞం నిర్వహించుట. నెంబర్ 91 100 మంది విద్యార్థులతో వ్యాసరచన పోటీలు నిర్వహించడం. నెంబర్ 92 100 మందిని రక్తదాతలుగా ప్రోత్సహించడం. నెంబర్ 93 100 మంది దివ్యాంగులకు వృద్ధులకు ప్రత్యేక సేవలు. నెంబర్ 94 100 మందిని లిక్విడ్ లవ్ అంటే రక్తదానం యాప్లో రిజిస్టర్ చేయించుట. నెంబర్ 95 100 మందితో ఏకాదశ రుద్ర పారాయణ నిర్వహించుట. నెంబర్ 96 100 హోర్డింగులు అవకాశం ఉన్న చోట సర్వధర్మ స్తూపములు జిల్లాలోని ప్రధాన కూడలలో ఏర్పాటు చేయటం. నెంబర్ 97 హాస్పిటల్ నారాయణ సేవ
RIMSలో పాల్గొంట. నెంబర్ 98 100 చోట్ల స్వామివారి వైభవ వ్యాప్తిని హరికథ బుర్రకథ ఉపన్యాసంలో నిర్వహించుట. నెంబర్ 99 ప్రతి గృహము స్వామివారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా అలంకరించుట మరియు అఖండ జ్యోతి వెలిగించి ఇరుగు పొరుగు వారికి స్వామి ప్రసాదం అందించుట. నెంబర్ 100 శ్రీ సత్యసాయి బాబావారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్ 23, 2025 తేదీన ప్రశాంతి నిలయంలో జరిగే ఉత్సవాలలో ప్రతి జిల్లాలోని 100 గ్రామముల నుండి భక్తులను స్వామివారి 100వ జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొనుట. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ అవర్, హర్ట్ నవర్, సమస్తలోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ.